అరుణాచల శివ. మేము రీసెంట్గా ఆలయ సందర్శనం కోసం మా సన్నిహితులతో కలిసి కొన్ని క్షేత్రాలకైతే దర్శనానికి వెళ్ళామన్నమాట. అందులో శ్రీ దత్తక్షేత్రమైనటువంటి గానగాపురము, అలాగే శక్తి క్షేత్రమైనటువంటి తుల్జాభవాని, అలాగే భక్తి సామ్రాజ్యపు కేంద్రమైనటువంటి పండరీపురము, అలాగే యోగక్షేత్రమైనటువంటి అలంపురము జోగులాంబ ఆలయానికి అయితే వెళ్ళామన్నమాట. ఈ 4 ఆలయాల్లో మాకు చాలా తొందరగా దర్శనం అయిపోయిన ఆలయము అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయము. అంటే అక్కడ కనీసం దర్శనానికి కూడా చాలా తొందరగా అయిపోయింది అనమాట. ఎవ్వరు జనం లేరు. అంత గొప్ప క్షేత్రానికి జనాలు ఎవ్వరు లేకపోవడం నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి అమ్మవారి ఆలయము అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం అన్నమాట. సో ఇన్డెప్త్గా అసలు అలంపురం జోగులాంబ ఆలయాన్ని మనిషిగా పుట్టినవాడు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జీవి యొక్క సార్థకతను తెలిపేటువంటి ఆలయం అన్నమాట. ఇప్పుడు మనకి అరుణాచలం ఎలాంటి క్షేత్రము, అలాంటి ఇంకొక యోగ క్షేత్రము మన దేశంలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం చాలా గమనీయమైనటువంటి విశేషం అన్నమాట. అటువంటి ఆలయము అలంపురం జోగులాంబ ఆలయము. అసలు అమ్మవారి ఆలయం యొక్క విశేషాలు చాలా ఉన్నాయి. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా ఆలయానికి వెళ్ళే ప్రయత్నం చేస్తారన్నమాట. అలంపురం జోగులాంబ ఆలయము ఇది మనకు అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠంగా విరాజిల్లుతూ ఉంది. ఈ ఆలయము మనకు తెలుగు రాష్ట్రాలలో ఒకటైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్ జోగులాంబ డిస్టిక్లో ఉంటుంది. ఈ ఆలయం మనకు కర్నూలు నుంచి అతి చేరువలో ఉంటుందన్నమాట. కర్నూలు నుంచి దాదాపుగా ఒక 20 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఈ మహత్తరమైన ఆలయము మనం దర్శనం చేసుకోవచ్చు. ప్రతి ఒక్క హాఫ్ అన్ అవర్కి కూడా అక్కడ నుండి బస్సులు అయితే ఉంటాయి. ఈ క్షేత్రము సతీదేవి దక్షయజ్ఞంలో ఆహుతి అయిన తరువాత ఆ దేహమును మహావిష్ణువు తన యొక్క సుదర్శన చక్రంతో ఖండించి అష్టాదశ శక్తిపీఠాలకు కారణమయ్యారు అన్న విషయము మీకు తెలిసినదే కదా. అలా సుదర్శన చక్రం చేత ఖండించబడి అమ్మవారి యొక్క ఊర్ధ్వదంతము పడిన ప్రదేశమే ప్రస్తుత అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయము. ఈ ఆలయము మన 2 తెలుగు రాష్ట్రాలలోనే అతి పురాతన ఆలయంగా పరిగణించబడుతుంది. ఈ ఆలయము క్రీస్తు శకం 7-8 శతాబ్దాల కంటే ముందు నాటిదని ఆలయాల్లో దొరికినటువంటి శాసనాలను బట్టి, పురావస్తు ఆధారాలను బట్టి నిర్ధారణ అవుతుంది. ఈ ఆలయము 12-13వ శతాబ్దంలో బర్మనీ సుల్తానుల దండయాత్రలో ఘోరాతి ఘోరంగా పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఎంతగా అంటే ఇప్పటికీ అక్కడ పరిసర ప్రాంతాల్లో గ్రామస్తులు నీటి బోర్ల కోసం చిన్న తవ్వకం తవ్విన ఎన్నో విరగగొట్టబడిన విగ్రహాలు ఇప్పటికీ అక్కడ బయటపడతాయి. అలా దొరికిన విగ్రహాలను గ్రామస్తులు ఆలయంలో తీసుకువచ్చి పెడుతూ ఉంటారు. ఇది ఇప్పటికీ జరుగుతున్న తంతే. కాబట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మొఘలులు మన ఆధ్యాత్మిక సంపదను ఎలా కొల్లగొట్టారు. ఈ అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయ పరిసరాల్లో దాదాపుగా 100కు పైన పురాతన శివాలయాలు మనకు దర్శనమిస్తాయి. అందులో దాదాపు 80% బ్రహ్మసూత్ర శివలింగాలే. అందులోనూ మళ్ళీ 80% అన్నీ కూడా రసవిద్య జరిగినటువంటి ఆలయాలు మనకి దర్శనమిస్తాయి. బ్రహ్మసూత్ర శివలింగము శైవ ఆగమంలో
ఉత్కృష్టమైనటువంటి ఫలితాలను కలగజేసే శివలింగంగా మనకి పరిగణించబడుతుంది. అలాంటిది రసవిద్యతో కూడిన బ్రహ్మసూత్ర శివలింగము అన్నది ఒక మెట్టు పై స్థాయిలోనే ఉంటుంది. ఈ విషయాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఒకనాటి అలంపురము ఎంత వైభవోపేతమైనటువంటి యోగుల సామ్రాజ్యము అన్నది మీ ఊహలకే వదిలేస్తూ ఉన్నాము. నిజానికి అమ్మవారి పేరు జోగులాంబ అని నేటి పరిగణ వాడుకలో పిలువబడుతూ ఉన్నారు. కానీ నిజానికి అమ్మవారి పూర్వనామము యోగుల అంబ. ఈ అమ్మవారిని యోగ ప్రక్రియలో చివరి స్థాయిని ప్రసాదించే దేవతగా కొన్ని యోగ తంత్రపరమైన పుస్తకాలు చెబుతూ ఉన్నాయి. నిజానికి యోగ ప్రక్రియకి సంబంధించిన ఎన్నో పుస్తకాలు అమ్మవారి ప్రస్తావన రాకుండా పూర్తి అవ్వలేదంటే మీరు నమ్మలేరు. అందుకే ఇక్కడ అమ్మవారిని యోగులకు అంబగా, యోగులకు అమ్మగా, యోగులాంబగా పిలవడం విశేషం. అలా క్రమేపీ అమ్మవారి పేరు జోగులాంబగా ప్రసిద్ధి చెందింది. నిజానికి సంస్కృతంలో జోగి అనగా యోగి అని అర్థము. యోగులకు అమ్మ అని కూడా రెండవ అర్థం వస్తుంది. అందుకే ఈ క్షేత్రము యోగుల క్షేత్రంగా, యోగి క్షేత్రంగా, యోగ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. నిజానికి యోగము అంటే పొందడానికి ఏమీ లేదు అని అర్థం. ఆ స్థితిని ఇక్కడ అమ్మవారు జీవులకు కలగజేస్తారు కాబట్టే జోగులాంబగా అమ్మవారిని పిలుచుకుంటున్నారు. కొన్ని పుస్తకాల ప్రకారం నేను చదివిన విధంగా జీవుని యొక్క మోక్ష అర్హత ఈ అమ్మవారిదేనని కరాఖండిగా తేల్చి చెప్పారు. ఈ అమ్మవారి ఆజ్ఞ లేనిదే మోక్షద్వారపు కవాటాలు తెరుచుకోవు అని, కొన్ని పుస్తకాల్లో ఈ అమ్మవారే ద్వారం తన సహస్తాలతో తెరిచి ఆ జీవునికి మోక్షార్హత ప్రసాదిస్తారు అని చెప్పి ఉన్నారు. దీన్ని బట్టి ఆ అమ్మవారి యొక్క వైభవం మనం అర్థం చేసుకోవచ్చు. నిజానికి జీవుని యొక్క అంతిమ లక్ష్యం మోక్షం. అందుకే ఎందరో యోగులు ఇక్కడికి చేరుకొని అమ్మవారిని యోగశక్తిగా పూజించి మోక్షార్హత పొంది అలాగే ఈ క్షేత్రం యోగక్షేత్రంగా మనకి ఆనవాళ్ళు ఇచ్చి వెళ్ళారు. ఆధ్యాత్మిక సనాతనం యొక్క వారసత్వమైన ఈ జోగులాంబ ఆలయానికి కూడా మతం అనే చీడ పురుగు పట్టుకొని బహుమనీ సుల్తాన్ ఆక్రమంలో దండయాత్రకు గురై ఆలయము పూర్తిగా ధ్వంసం అయింది. ఇంతటి ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నటువంటి ఈ ఆలయము ఈ బహమనీ సుల్తాన్ల ఆక్రమంలో మూలమూర్తిని అమ్మవారిని దాచి ఉంచే ప్రక్రియలో అమ్మవారిని బాలబ్రహ్మేంద్ర స్వామి వారి ఆలయంలో దాచి ఉంచి అమ్మవారి యొక్క స్థానానికి పూర్తిగా గోడలు కట్టి అమ్మవారు తెలియని విధంగా భద్రపరిచారు. అలా కాలక్రమంలో దాదాపుగా 616 సంవత్సరాల వరకు అమ్మవారు అక్కడ పూజలు అందుకోకుండా ఉండిపోయారు. ఆధ్యాత్మిక సంపదకు ఆనవాలైనటువంటి ఈ ఆలయము ప్రస్తుతము ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారి కంట్రోల్లో, పురావస్తు శాఖ వారి కంట్రోల్లో ఉంది. ఈ ఆలయంలో వెలిసినటువంటి పరమశివుడిని బాలబ్రహ్మేంద్ర స్వామిగా పూజిస్తూ ఉంటారు. ఇందుకు స్థల పురాణం ప్రకారం సృష్టిలో మొదటి జీవుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ తన యొక్క కర్తవ్యాలను ఏమి చేయాలో తెలియని బాలావస్థలో ఉన్నప్పుడు పరమశివుడు అమ్మవారి యొక్క ఆదేశం మేరకు ఈ ఆలయానికి రప్పించబడి ఇక్కడ అమ్మవారి ఆదేశం మేరకు సృష్టిని ప్రారంభించారు అని, బాల రూపంలో ఉన్నటువంటి బ్రహ్మణకు ఆదేశం ఇచ్చిన పరమశివుడు కావున ఇక్కడ స్వామివారిని బాలబ్రహ్మేంద్ర స్వామిగా పూజలు అందించుకోవడం ఇక్కడ విశేషం. ఈ ఆలయానికి ఉత్తర వాహినిగా తుంగభద్ర, కృష్ణా నదుల సంగమము ప్రవహిస్తూ ఉంటుంది. కావున ఈ ఆలయానికి కాశీలో లాగానే వరుణాసి సంగం లాగానే ఇక్కడ కృష్ణా తుంగ సంగమం కావున దీన్ని దక్షిణ కాశీగా ఎన్నో పురాణాల్లో ప్రస్తావించారు. ఇది మనకు శ్రీశైలానికి పశ్చిమ ద్వారంగా అభివర్ణించి ఉన్నారు. ఈ ఆలయాన్ని దర్శించడం వలన కాశీక్షేత్ర సందర్శన ఫలితము పొందుతారు అని ఇక్కడ యొక్క స్థల పురాణము. ఈ ఆలయము మనకు 13-14వ శతాబ్దంలో రెండవ పులకేశి చేత పునర్నిర్మాణం చేయబడిందని,
తర్వాత చాళుక్యులు, రాష్ట్రకూతులు ఇలాంటి వారు ఎందరో రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని మనకి స్థల పురాణాలు అయితే చెబుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రశాంతత, ఎందరో యోగులు ఇక్కడ తమ యొక్క యోగ శక్తిని నిక్షిప్తం చేయడం ద్వారా ఎక్కడ చూసినా కూడా మనసు ఒక ప్రశాంతమైన వాతావరణంలో తేలుతూ ఉంటుంది. సాధనకు ఇంతకన్నా అనువైన ప్రదేశము ఇంకొకటి లేదు అని కూడా మన మనసుకి తోస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ప్రస్తావించవలసినటువంటి ఇంకొక విషయము రసవిద్య. ఈ రసవిద్యతోనే ఎన్నో శివాలయాలు, ఎన్నో శివలింగాలు ఇక్కడ మనకి దర్శనమిస్తాయి. ఈ రసవిద్యతో చేయబడిన శివాలయాలు, శివలింగాలు ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి గొప్ప శక్తిని కలిగి ఉంటాయి. ఈ ఆలయము చుట్టుపక్కల దాదాపుగా 100కు పైన శివలింగాలు అన్నీ కూడా రసవిద్య జరిగిన శివలింగాలే మీకు దర్శనమిస్తాయి. మీరు అక్కడ రసవిద్య జరిగిన శివాలయాలు వాటి యొక్క రంగును బట్టి మీరు మార్చుకోవచ్చు, గమనించవచ్చు. అలాగే ఇక్కడ నవపాషాణ విద్యలు కూడా ఎన్నో జరిగి ఉన్నాయి అని మనకి అక్కడ యొక్క శివలింగాలని చూస్తే మనకు క్లుప్తంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క శివలింగము ఒక్కొక్క రంగులో మారి ఆ రసానికి సంబంధించిన నవపాషాణ విద్యల్ని ఇక్కడ సిద్ధులు ప్రయోగించి ఉన్నారు అంటే ఇది ఎంత గొప్ప యోగక్షేత్రమో మీరు గమనించవచ్చు. ఈ చుట్టుపక్కల బావుల కోసం తవ్విన వాటిల్లో ఎన్నో విగ్రహాలు ఈ విధంగా దొరికి ఆలయంలో ఈ విధంగా పెట్టి ఉన్నారన్నమాట. మీరు ఇవంతా కూడా వెళ్ళి చూడొచ్చు. మన ఒకనాటి ఆధ్యాత్మిక సంపద ఏ విధంగా ఇక్కడ ఉంది అన్నది. నవపాషాణాలతో ఒక్కొక్క శివాలయంలో ఒక్కొక్క శివలింగాన్ని రసవిద్య ప్రయోగించి ఇక్కడ పూజించారు. కావున ఇక్కడ మనకి నవబ్రహ్మ ఆలయముని దర్శనమిస్తూ ఉంటుంది. సో ఈ నవబ్రహ్మ ఆలయాల్లో ఉన్నటువంటి ఈ 9 శివలింగాలు కూడా చాలా ప్రత్యేకించి చాలా విశేషమైన శక్తిని కలిగి ఉన్నటువంటి శివాలయాలు. నేటికి పూజలు అందుకోకుండా నార్మల్ స్థితిలో అలా ఉండిపోయి చాలా బాధ అనిపించింది నాకు కూడా. సో ఇంతటి ఆలయాన్ని మనం మిస్ చేస్తున్నాము అని నేను స్పెషల్గా అయితే ఈ వీడియోని చేస్తూ ఉన్నాము. సో అక్కడ ఉన్నటువంటి నవబ్రహ్మ ఆలయాలని ఖచ్చితంగా దర్శనం చేయండి. బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శనం చేయండి. అలాగే జోగులాంబ అమ్మవారిని దర్శనం చేయండి. అక్కడ మీరు ప్రతి అణువు కూడా పరవశించే విధంగా అద్భుతమైనటువంటి రాతి సంపద, శిల్ప సంపద ఉన్నాయన్నమాట. కొన్ని నవబ్రహ్మ ఆలయాల్లో, కొన్ని ఆలయాల్లో అయితే ప్రత్యేకించి యక్షిణుల, గంధర్వుల శిలాపలకాలని తవ్విపెట్టి ఉన్నారు. మనకి ఇది స్థల పురాణం ప్రకారం కొన్ని పురాణాల్లో ఈ ఆలయంలో గంధర్వులు, యక్షులు మాత్రమే తిరుగుతారు అని కూడా రాసి ఉన్నారన్నమాట. ఆ విగ్రహాలని, ఆ బొమ్మల్ని చూడగానే, ఆ రాతి శిల్ప సంపదను చూడగానే నాకు అదే గుర్తొచ్చింది. సో మీరు ఇవంతా చూసి ఆనందించండి. ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉంటే అలంపూర్ని ఒకసారి దర్శించి అమ్మవారిని ఈ మెటీరియలిస్టిక్ సంబంధించిన కోరికలు కాకుండా, ఈ వస్తు సంబంధించిన కోరికలు కాకుండా మోక్ష మార్గం వైపు అడుగులు వేసే విధంగా అమ్మవారిని ప్రార్థన చేయండి. అలాగే మీరు ఈ ఆలయానికి చేరుకున్న తర్వాత ఖచ్చితంగా సందర్శించాల్సినటువంటిది ఈ ఆలయం యొక్క మ్యూజియం అన్నమాట. ఆ మ్యూజియంలో ఎప్పుడెప్పుడు దొరికిన విగ్రహాలని అందులో భద్రపరిచి చాలా అద్భుతంగా పెట్టి ఉన్నారు. లోపల వీడియో అయితే అలో లేదు. సో నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకొచ్చాను అన్నమాట. సో మీకు శివమహాపురాణం చదివినప్పుడు అక్కడ కైలాస వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా నాకు అక్కడ దర్శనమయ్యాయి అన్నమాట. సో మీకు కొంచెం ఐడియా ఉన్న వాళ్ళైతే చాలా అద్భుతంగా అక్కడ పరవశించగలుగుతారు. ఈ ఆలయాన్ని దర్శించినటువంటి ఎందరో భక్తుల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే వారికి వాస్తు దోషము చాలా తొందరగా నివృత్తి అయిందని, అలాగే సంతానం కలిగిందని, అలాగే అనారోగ్యం పోయిందని ఎంతోమంది అక్కడ చెబుతూ ఉన్నారన్నమాట. సో జస్ట్ మనం ఆలయానికి వెళ్ళి దర్శనం చేసి వచ్చిన మాత్రాన్ని అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఇన్ని జరిగితే అమ్మవారి దగ్గర మీరు యోగ ప్రక్రియలు కానీ చేయగలిగితే అది మహోన్నత స్థాయిని అందజేస్తుందన్నది నా అభిప్రాయం అన్నమాట. ఇక్కడ శిల్ప సంపద చాలా అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఈ ఆలయాన్ని అయితే మిస్ అవ్వద్దు. అలంపూర్ మీ దగ్గరలో ఉంటే ఒకసారి ఖచ్చితంగా వెళ్ళొచ్చేయండి. మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారు ఖచ్చితంగా వెళ్ళాలన్నమాట.
ప్రతి దగ్గర కూడా ఈ కుండలిని శక్తికి ప్రతీకమైనటువంటి నాగదేవతని అక్కడ పెట్టి ఉన్నారు. ఇది ఆలయం యొక్క మ్యూజియం అన్నమాట. సో చాలా అద్భుతంగా ఉంది. ఏ సెంచరీలో ఎప్పుడెప్పుడు విగ్రహాలు దొరికాయన్నవి కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ శిల్ప సంపద చూస్తే జస్ట్ చిటికడి వేలంతలోనే గొప్ప గొప్ప శిల్పాకృతుల్ని చెక్కి ఉన్నారు. సో మీరు అక్కడికి వెళ్ళి ఇవన్నీ కూడా దర్శించి అనుభూతి చెందొచ్చు. మీరు గమనిస్తే ఇక్కడ మ్యూజియంలోనే ఒక అద్భుతమైనటువంటి ఒక శిల్పం ఉంటుందన్నమాట. ఆ శిల్పాన్ని నర్మకబంధ అంటారు. మనకి కామాఖ్యలో ఈ విధంగానే అమ్మవారి రూపం ఉంటుంది. మీకు అందరికీ తెలిసిందే, కామాఖ్యలో ఎందరో యోగులు ఇప్పటికీ అక్కడ ఉంటారు అని. ఇప్పటికీ అఘోరాలు ఎంతోమంది అక్కడ నివసిస్తుంటారు. యావత్తు మన ప్రపంచంలోనే అఘోరాలు ఎక్కువగా నివసించే క్షేత్రం ఏదైనా ఉందంటే అది కామాఖ్య అన్నమాట. సో అందుకే ఇది యోగపరమైన క్షేత్రం అని నేను ఇన్నిసార్లు కూడా ప్రస్తావించడానికి ఇది విశేషము. అలాగే ఇక్కడ మనం దర్శనం చేసుకోవాల్సినటువంటి మరొక ఆలయము శ్మశాన నారాయణుడు అన్నమాట. ఈ నారాయణుడు అమ్మవారి ఆజ్ఞ మేరకు ఏ జీవులకు మోక్షాన్ని అనుగ్రహించాలో తన చేతులతో వారికి మోక్షార్హత కలిగించి పంపిస్తారని ఇక్కడ స్థల పురాణము. ఇదే మనకు అరుణాచలంలో కూడా భూతనారాయణ, ప్రేతనారాయణ ఈ విధంగా కొన్ని దగ్గరలో కొన్ని పేర్లతో పిలుస్తారు. కానీ నిజానికి ఆ నారాయణ రూపము అదే అన్నమాట. సో ఇక్కడ మనకి శ్మశాన నారాయణ అనే పేరుతో స్వామివారు పిలువబడతారు. అరుణాచలంలో అయితే భూతనారాయణ అనే పేరుతో పిలువబడతారు అన్నమాట. మోక్షానికి అర్హతనిచ్చేది నారాయణుడే అని చెప్పి మనకి చాలా పురాణాల్లో కూడా ప్రస్తావించి ఉంటారు. మీరు గోకర్ణ క్షేత్రం వెళ్ళినా కూడా అక్కడ మోక్షానికి ప్రతీకగా మోక్ష నారాయణ బలి అనే ఒక క్రతువు కూడా చేస్తారన్నమాట. మీరు కొంతమందికి తెలుసు ఉంటే నేను చెప్పే ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతూ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ స్వామిని సంగమేశ్వరుడు అంటారు. ఈ స్వామి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ కట్టేటప్పుడు ఆ ఆలయము అక్కడంతా మునిగిపోతే మళ్ళీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేసి విజయవంతంగా కొన్ని వందల ఎకరాల్లో ఈ యొక్క ఆలయాలను అయితే కట్టించారన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కనీసం జోగులాంబ, అలంపురం జోగులాంబ అమ్మవారి ఆలయానికి వెళ్తే కనీసం ఒక 2 రోజులు ఉండండి. అన్ని ఆలయాలు ఉన్నాయన్నమాట చుట్టుపక్కల మీరు చూడడానికి. ఇక్కడ మీకు చూపిస్తున్నటువంటి స్వామి శ్మశాన నారాయణుడు. ఆయన చేతిలో ముళ్ళతో కూడినటువంటి గదని పెట్టుకొని ఉంటారన్నమాట జీవులకు శిక్షలు విధించేందుకు. సో ఇక్కడ స్వామివారిని కూడా ఖచ్చితంగా దర్శనం చేయండి. అలాగే 1970s జరిగినటువంటి శ్రీశైలం ప్రాజెక్టులో ఎన్నో ఆలయాలు ఆ నదిలో కొట్టుకొని మునిగిపోయాయి అన్నమాట. సో ఆ ఆలయాల్ని మళ్ళీ నంబరింగ్, ప్రతి స్టోన్కి కూడా నంబరింగ్ వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి రీకన్స్ట్రక్షన్ చేశారు. ఇది అసలు మామూలు విషయం కాదు. దాదాపుగా 16 సంవత్సరాల పాటు ఆర్కియాలజీ డిపార్ట్మెంటు కష్టపడి ఈ ఆలయాలను అయితే పునరుద్ధరించారన్నమాట. అయితే మీకు కళ్ళు చెదిరిపోతుంది, అంతటి గొప్ప శిల్ప సంపద అంతా కూడా అప్పట్లో ఉందన్నమాట. ప్రతి స్టోన్కి ఒక ఆలయాన్ని దాన్ని మొత్తం డిస్మాండిల్ చేసి మళ్ళీ మొత్తం ఒకే విధంగా కన్స్ట్రక్షన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అది మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా అద్భుతంగా దాన్ని చేశారని మాత్రం మనం చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ ఆలయం మొత్తం కూడా అదే అన్నమాట. ఈ విధంగా శ్రీశైలం ప్రాజెక్టులో ఈ ఆలయం మునిగిపోతే మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఈ ఆలయాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ ధర్నాలు అలాంటివి చేస్తే ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళి ఆలయానికి వెళ్ళి
ఒక్కొక్క స్టోన్కి కూడా ఒక్కొక్క నెంబరింగ్ ఇచ్చుకొని దాదాపుగా 16 సంవత్సరాల పాటు కష్టపడి మళ్ళీ యథావిధంగా అక్కడ ఉన్నటువంటి టెంపుల్ని ఇక్కడికి మార్చారు అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఈ కన్స్ట్రక్షన్ అయితే చేశారన్నమాట. ఇప్పుడు నిజానికి మనకి అరుణాచలం కూడా ఆ విధంగానే అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి అరుణాచలగిరి మన ఎక్కడో ఆంధ్రాలోకి వచ్చేస్తే బాగుందని నాకు కూడా అనిపిస్తుంది అనమాట. సో అలాంటి ఒక మార్పునైతే మన పురావస్తు శాఖ వాళ్ళు అద్భుతంగా ఇక్కడ అయితే చేశారు. సో ఈ ఆలయాలన్నీ కూడా దర్శనం చేసుకోండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓం అరుణాచల శివ.